JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. కొంతమంది బుల్లితెరలో అలరిస్తూనే ఉన్నారు లైక్ మీలాంటి వాళ్ళు. కానీ చాలా మంది వర్క్ లేక ఇంట్లోనే ఉంటూ ఏదో పర్సనల్ బిజినెస్లు చేసుకుంటూ బయటికి ప్రొఫైల్ కనపడకుండా దాక్కుని బతుకుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. బట్ ఎనీహావ్ మీలాంటి వాళ్ళని అప్పుడప్పుడు ఈటీవీ సినిమాలలో మాలో జీలో ఆ సినిమాలు వేసినప్పుడు చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాము. మురారిలో మీరు చేసే యాక్టింగ్ కానీ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఉన్నన్ని రోజులు మీరు వెలిగిపోయారన్న. ఈ తర్వాత ఈ పాన్ ఇండియా వచ్చిన తర్వాత పాపం ఇలాంటి ఆర్టిస్టులు అందరూ కనుమరుగైపోయారు. అసలు ఉన్న డైరెక్టర్లు కూడా గుర్తించట్లేదు. ఎనీహావ్ గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. దీని అందరూ చూసింది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అసలుకి మనం నక్కకి నాగలోక ఉన్నంత తేడా ఉంది. మార్కెటింగ్ డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సినిమాలు మీరు అనుభవించిన అదంతా అది వేరే విషయం. ఏమనిపిస్తుంది ఇండస్ట్రీకి వచ్చి 35 years అయింది కాబట్టి బ్యాక్కెళ్ళి చూసుకుంటే ఆరుగుంట జితేందర్ రెడ్డి అనే నేను ఈ స్థాయికి వచ్చాను అనేది ఆ కష్టం సుఖం గురించి ఏం చెప్తారు? నేను ఎప్పుడు చాలా సాధించాననే అనుకుంటా. ఎందుకనంటే నిరుత్సాహపడను. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఈ పొజిషన్. నేను ఫస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి వచ్చి 86లో 87 చేశాక ఐ గాట్ గోల్డ్ మెడల్. అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చాక ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్కి చెన్నై వెళ్ళాలి. హైదరాబాద్లో ఏం లేదు అప్పుడు. చెన్నై వెళ్ళాక చెన్నై కూడా కొత్త నాకు అప్పుడు. మా ఊరు చెన్నైకి దగ్గర అయినా చెన్నై కూడా కొత్తే. చెన్నైకి వెళ్ళాక కొద్ది రోజులు ట్రై చేద్దాం అసలు ఏంటి అని. దీంట్లో చెన్నైలో ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ అన్న ఆడిటర్గా ఉండేవాళ్ళు. ఓకే. ఆయనకి సినిమా వాళ్ళతో కొంచెం లింక్స్ ఉన్నాయి. మా ఫాదరు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టారనమాట. పెడితే ఆయనకి ఇది ఇష్టం లేదు. ఇండస్ట్రీ అనేది ఇష్టం లేదు. ఎందుకు వాడిని అలా పాడు చేస్తారు, ఇంటి దగ్గర హ్యాపీగా వ్యవసాయం ఉంది, సినిమా థియేటర్ ఉంది, 25 acres ల్యాండ్, పొలంలోనే ఇళ్ళు, ఊర్లో థియేటరు. ఓకే. అయితే పైగా మా అమ్మ వాళ్ళు నేదురుమల్లి వాళ్ళు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి సిస్టర్. అవును, పెద్ద ఫ్యామిలీయే. ఎందుకు అలా పాడు చేస్తారు అని చెప్పి సరే ఉండమని అన్నట్టుగా కాదనలేడు కదా బ్రదర్స్ అన్ను. ఉన్నాను. ఫస్ట్ డేనే నాకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. ఈవినింగ్ ఆ ఇంటి దగ్గర నుంచి అది ఎల్డమ్స్ రోడ్లో ఉండేది ఇల్లు. పక్కనే ఊరినే నడుచుకుంటూ అసలు చూద్దాం వాట్ ఈస్ మెడ్రాస్ అనేది అసలు కూడా అది ఏమి తెలియదు. ఫస్ట్ డే ఈవినింగ్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ వీనస్ స్టూడియో పక్కన కుర్రాళ్ళంతా ఒక గుంపు ఉన్నారు. కొంచెం తెలుగు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది అంటే స్రవంతి మూవీస్ ఆఫీసు, మహర్షిస్ మూవీకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అప్పటికి జ్యోతిచిత్ర వీటిల్లో వస్తూ ఉంటాయి కదా, కొత్త వాళ్ళతో చేస్తున్నారు ఇలాంటి న్యూస్లన్నీ. నేను మళ్ళీ గబగబా ఇంటికి వెళ్ళి నా దగ్గర ఒక 2-3 ఫోటోలు తీయించుకున్నాను. అవి పట్టుకొని నేను కూడా గేట్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఓకే. ఎంటర్ అవుతానే ఈ వంశీ గారు ఎదురయ్యారు, పెద్ద వంశీ గారు. ఎదురయ్యి ఎవరు అని అన్నాడు. సార్ నేను ఆర్టిస్ట్ని సార్, ఫోటోలు ఇద్దాం. ఏం లేదు బయటెల్ అని అన్నాడు. షాక్ అనమాట. అసలు అది ఫస్ట్ అనుభవం నాకు. ఇదేంటి ఇలా ఉంటుందా ఇండస్ట్రీ అని చాలా నిరుత్సాహంగా అక్కడి నుంచి బయట వస్తుంటే వేమూరు సత్యనారాయణ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ వాళ్ళ మూవీస్ అన్నిటికీ. ఓకే. ఇది చూశాడు ఆయన, గబగబా వచ్చాడు. బాబు ఇలా రా అని అన్నాడు. నువ్వు ఎవరు అని అంటే ఆర్టిస్ట్ సార్. ఇలా రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోటో మీద అడ్రస్ అయి రాయించి నేను ఉంటే కబుర్ చేస్తాను వెళ్ళు అంటే ఆయన కూడా ఫీల్ అయ్యాడు పాపం. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే. అలా స్టార్ట్ అయిన జర్నీ ఒక 1 రోజులు 2 నెలలు అక్కడ మా పెదనాన్న గారి ఇంట్లో ఉన్నాను. ఆయన మాట్లాడు. సాయంత్రం వెళ్ళొచ్చాక ఎక్కడికి వెళ్ళావు, ఏమైనా ట్రై చేసావా, అసలు మాటే కరువు. ప్లస్ వాళ్ళ ఇంట్లో కొంచెం డిసిప్లిన్గా టైమింగ్స్, మన సినిమాకి ఏమో టైమింగ్స్ ఉండదు. షార్ప్గా 7కి 8కి వెళ్ళి పడుకోవాలి. ఓకే. మనకేమో డైరెక్టర్ దగ్గర వెళ్తే ఎప్పుడు కలుస్తారో తెలియదు, ఎప్పుడు కలవరో తెలియదు. వీటి అన్నిట్లో చూసి ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి బయట వచ్చేసి మా ఫ్రెండ్స్, నాతోటి ఇన్స్టిట్యూట్ చేసిన ఫ్రెండ్స్ అప్పటికే రూమ్ తీసుకొని, పాత ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కూడా నాతోటి చేసిన వాళ్ళు కూడా 1-2 ఉన్నారు.
ఒక 5 మంది 750 రూపీస్ రూమ్. ఓకే. ఒక రూము, ఒక చిన్న కిచెన్ లాంటిది, ఒక వరండా పైన, రంగరాజపురం. రంగరాజుపూర్. అక్కడి నుంచి ఎదురుగా వినయ్ అని డైరెక్టర్, వినయ్ కుమార్. అప్పట్లో ఒకటిసారి 2 సినిమాలు చేశారు. ఆ ఎదురుగా ఇంట్లో ఉండేవాడు. మా ఇంటి కింద నుంచి చూస్తే చిన్న డాబా హౌస్, ఇది 4th ఫ్లోర్ మాది. ఆ డాబా హౌస్లో డైరెక్టర్ ఎంబి చక్రవర్తి గారు ఉండేవాళ్ళు. మేమున్న ఇంట్లోనే అప్పటి వరకు శంకరాభరణం రాజలక్ష్మి గారు ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కింద ఒక సినిమా ఆఫీస్ ఉండేది. సినిమా ఆఫీస్ ఉంటే వాళ్ళని బతిమాలుకొని చిన్న పీపీ నెంబర్ ఒకటి పెట్టుకొని ఆ రూమ్లో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. 5-6 మన శ్రీకాంత్ గారు వీళ్ళందరూ లేదు, రూమ్మేట్స్ లేదు. రూమ్మేట్స్ ఎవరు మీకు ఇప్పుడున్న ఇప్పుడు మనోళ్ళలో? ఉన్న వాళ్ళల్లో పెద్దగా ఎవరు లేరు. ఉమ్. వాళ్ళల్లో నేనే కొంచెం బాగా హైప్కి వచ్చింది. కానీ ఆ టైంలో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళంటే ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో ఫస్ట్ అవకాశం కోసం వచ్చి, అదే మీరు ఒక గుంపు ఉందన్నారు కదా, మధురానగర్ లో కూడా మీరు శ్రీకాంత్ గారు అందరూ శ్రీకాంత్ ఒకేసారి అంటే శ్రీకాంత్ నాకు బాగా జూనియర్ ఇన్స్టిట్యూట్ లో. ఆ, నేను శ్రీకాంత్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పటికి నేను మధురానగర్లో సినిమా చేస్తున్నా, ఓకే. ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. ఉమ్. అప్పుడు శ్రీకాంత్ వచ్చి నేను తీసుకెళ్లి గోపాలరెడ్డి గారికి కూడా పరిచయం చేసింది. ఉమ్.